ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి నా వాయిస్ వినిపిస్తుంది కదా? సరే, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం. ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో ప్రభు అయా ఈ యొక్క బైబిల్ స్టడీకి జాయిన్ అయిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, నన్ను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నింపుదలను బట్టి ప్రభు మీ వాక్యం ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి. బలహీన ప్రభు, నిష్ప్రయోజకుని మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మీకు మనం చేసుకుంటున్నాం. మాకందరికీ కూడా వినే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మిమ్మల్ని నడిపించండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనలను నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరోసారి మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ టైంలో మనము యోహాను రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక, అందులో కూడా మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. మరి రెండో అధ్యాయంలోనికి వచ్చి ఒక వచనాన్ని మనం పోయినసారి మనం 7వ భాగంగా 7వ ఎపిసోడ్గా మనం మంగళవారం బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినాన రెండో అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకొని అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలను గ్రహించుకుందాం, ధ్యానం చేసుకుందాం. అలాగున అందరూ కూడా బైబిల్ ఉంటే ఒకసారి యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఇలా ఈ యొక్క వచనంలో చేసుకున్నట్లయితే మరి మరొక విషయాన్ని యోహాను భక్తుడు బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మొదటి వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు మనకు ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమై ఉన్నాడు అని మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఉత్తరవాది అయి ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకని అని అంటే, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనాను పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం పోయిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా. అవును పిల్లరా, అక్కడ మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆదరణకర్తగా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే న్యాయవాదిగా ఉన్నాడు. అలాగూ మన పక్షంగా ఉండి ప్రతి శోధనలు, బాధలు అన్నిటిలో కూడా ఆయనే తండ్రి యొద్ద మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు అన్న సంగతిని పోయినసారి మనం గుర్తు చేసుకున్నాం. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకుండగా మరలా ఇప్పుడు మనం చూసినట్లయితే 2వ వచనంలో ఇంకా గొప్ప విషయాన్ని, అంటే మనము ఆయన బిడ్డలవటానికి కారణమైనటువంటి ఆ యొక్క స్థితిని కూడా 2వ వచనంలో యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ సత్యాన్ని సర్వలోకములో ఉన్న ప్రజలందరూ కానీ గ్రహించగలిగితే నిజముగా ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప రక్షణ అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఈనాడు అలాంటి లేదు. ఏమైనా ఆయన నిర్ణయం ఉన్నావు, ఆయన చిత్తంలో ఉన్నది దేవుడు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకము రెండు
ఇక్కడ ఆ రెండు ఈ వచనంలో శాంతికరం ఎందుకు రెండు విధాలు మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే చూద్దాం ఏమిటి అని అంటే శాంతికరమైన అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుని చేస్తున్నాం. ఎందుకంటే ఆయనే మన పాపముల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే శాంతింపచేసి పరిస్థితి రావచ్చింది. ఎందుకనంటే దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం మన పాపాలను బట్టి. అయితే ఆ ఉగ్రతను శాంతిగా మార్చడానికి ఇంకా చెప్పాలి అని అంటే ఆయన సమాధానం ఇవ్వటానికి ఆయన ప్రాయచిత్తమైనాడు అన్న సంగతి చేసుకోవాలి. ప్రాయచిత్తము అని అంటే ఒక చిన్న విషయం అని చెప్తాను. ఒక దొంగతనం చేస్తూ పట్టుకున్నాడు అనుకుందాం. ఆ పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు ఏం చేస్తారు ఆ ఇంటి వారు అని అంటే అతన్ని బంధించు లేకపోతే కొట్టు ఏదో ఒక విధంగా ఆయన ఏం చేస్తాడు అని మనం చూసి అతను ఏం చేస్తారంటే కొడుతూ ఉండేటప్పుడు ఇంకెవరైనా అక్కడికి వచ్చారనుకోండి, వచ్చి ఏమంటారు, ఎందుకయ్యా ఆయన కొడుతున్నారు అని అడిగితే ఆయన పట్టుబడిన తర్వాత శాస్తి వాళ్ళు అతన్ని ఏం చేస్తున్నారు, శిక్షిస్తూ ఉన్నారు కదా. అలాగైతే మనకి అక్కడ దొంగని శిక్షిస్తూ ఉండేటప్పుడు అతడే శిక్ష అనిపిస్తున్నాడు కనుక అతనికి తగిన శాస్తి జరిగింది అని అంటున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనము పాపం చేశాము, మన పాపములు తీసుకొని ఆయన శిలువలో ప్రాయశ్చిత్తం చేశారు కదండి. ఇది యేసు విధానం. ఈనాడు మానవుల యొక్క విధానం ఆయనే మన మీద కనికరం చూపించి ఆయనే కరుణాధారమైన బలి అయినాడు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా. శాంతికరమైన అంటే ప్రాయచిత్తమైనాడు అని అంటే కరుణాధారమైనటువంటి బలి అయినాడు. పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం. అది భక్తుడైనటువంటి యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నది. ఎందుకని అని అంటే ఇంకా మనం లోపలికి వెళ్ళినట్లయితే చూడండి, లోతుగా వెళ్ళినప్పుడు మనము ఇదే పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 4వ అధ్యాయము 10వ వచనంలో ఇంకొంత స్పష్టంగా భక్తుడు రాసినాడు. ఏమిటి అంటే మనము దేవుని ప్రేమించమని కాదు, మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తము ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యెహోవా దేవుడు ఏం చేసినాడు, మనల్ని ప్రేమించినాడు. మనల్ని ప్రేమించి ఏం చేసినాడు, మనకు వచ్చినటువంటి శిక్షకు ప్రాయచిత్తం జరిపించేదాని కొరకై తన కుమారుడైనటువంటి యేసయ్యని లోకానికి పంపించినాడు. అది ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ఏమి రాయబడింది, మనము దేవుని ప్రేమించదమని కాదు కానీ, ఎంత పరిస్థితితో చూడండి, మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్తలో రాశాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడని. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
ఈ పత్రికలో కూడా ఆమె రాస్తున్న మాట ఏమిటి, చెప్తున్న మాట ఏమిటంటే, మనం దేవుని ప్రేమించటమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమే కదండి. ప్రాయశ్చిత్తం అవటానికి ఏం చేస్తున్నాడు? తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అని రాయబడింది. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రాణాధారమైనటువంటి బలి యేసు ప్రభు మన కొరకు శిలువలో ఆయన అప్పగించినాడు, జరిగించినాడు ఆ కార్యాన్ని. కాబట్టి అందుకనే ఆ భక్తుడైనటువంటి యోహాను ఏమి రాస్తున్నాడు అని అంటే, శాంతికరమై ఉన్నాడు. ఏ దాని కొరకు అని అంటే, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ మాట కొరకై మనం ఒకసారి కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకున్నాం. ఎలాగా ఆయన ప్రాయశ్చిత్తమైనాడు మన కోసం, ఏమి ఎందుకు ఆయన అలా అయినాడు అన్న ప్రశ్నలకు సమాధానంగా మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా చూడండి పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చూసినట్లయితే, మనం చేసిన దానికి ఆయన ఎలాగా ప్రాయశ్చిత్తమైనాడో ఆ విషయాన్ని అక్కడ రాయబడి ఉంది. ఏమిటో చూడండి. పూర్వము చేయబడిన కదా, రోమిలకు రాసిన పూర్వము చేయబడిన పాపములను 25, 20 పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం తన చేశాడు? ఓర్మి వలన తన ఉపేక్షించినందున ఆయన తన నీతిని ఏం కనపరచవలనని చేశాడు? దేవుడు క్రీస్తు యేసు రక్తం మందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. సరిగా రావట్లేదు సార్, బ్రేక్ అయిపోతుంది. నెట్ సరిగా లేదు, బ్రేక్ అవుతుంది. దాన్ని అనుకుంటున్నాం పిల్లలు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే సిలువలో అదే రెండో అన్న వాయిస్ బ్రేక్ అవుతా ఉందన్న, సరిగ్గా వినపడడం లేదా? రెండో
వినిపిస్తుంది కదయ్యా నా వాయిస్? వినిపిస్తుంది అన్న ఇప్పుడు సరే, అలాగైతే ఇక్కడ మనం చూసినట్లయితే రెండో కారణం ఏమిటో ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో తెలియబడుతుంది. పౌలు భక్తుడు అంటాడు ఏమిటట? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రెండవ కారణం ఆయన శిలువలో ప్రాయశ్చిత్తం అవటానికి, శాంతికరం అవటానికి కారణం ఏమిటో అక్కడ రాయబడి ఉంది కదయ్యా. 1వ అధ్యాయం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని. ఏమిటి అని అంటే ఇక్కడ రాయబడి ఉంది ఏమిటి? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు కదండి. రెండవ కారణం. మొదటిదేమో మనం చూసినప్పుడు పిల్లరా ఏమిటి? పూర్వము మనం చేయబడినటువంటి పాపములను ఓర్మితో ఆయన ఉపేక్షించి తరువాత ఏం చేసినాడు అంటే ఆయనను కరుణాధారముగా చేసినాడు. రెండవది ఏమిటి? ఆయన ప్రాయశ్చిత్తం చేయటానికి, శాంతికరమైన వాడుగా ఉండటానికి అని అంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. సమయంలో అక్కడ రాయబడిన మాట ప్రస్తుతపు దుష్ట కాలంలో నుంచి కూడా ఇప్పుడు దుష్టుడు తన అధికారంతో చెలాయిస్తూ ఉన్నాడు ఈ దినం ఈ లోకంలో కదండి. ఎన్నో విధాలైనటువంటి అడ్డులు ఆటంకాలు తీసుకుని వచ్చి తను దుష్టత్వం చేస్తూ ఉన్నాడు. అయితే తను నమ్ముకున్నటువంటి మనకు ఆయన ఏం చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనలను విమోచించాలని కదండి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి మనం కాపాడాలని ఏం చేస్తున్నాడు? మన పాపముల నిమిత్తము ఎప్పుడో 2000 సంవత్సరాల తను తాను ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కదండి. ఇది రెండవది. కాబట్టి మనం చూసినట్లయితే రెండు విషయాలు మనం గ్రహించగలిగినాం. మూడవదిగా మనం చూసినట్లయితే చూడగా పేతురు భక్తుడు కూడా మరొక విషయాన్ని చెప్తున్నాడు. పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్లయితే రెండవ కారణం ఏమిటో చెప్తున్నాడు చూడండి. మనం ఆయన మన పాపముల విషయమై చనిపోయి మన పాపముల విషయమై చనిపోయి తర్వాత నీతి విషయమై జీవించినట్లు ఏమిటంటే మనము జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. మూడవ కారణం కూడా చెప్పినాడండి కదా. మనం శరీర విషయంలో చనిపోయి నీతి విషయమై మనం బ్రతికేదానికి కూడా ఆయన శరీరమందు ప్రాయశ్చిత్తం జరిగింది. ఆయన అందుకనే ఆయన మన పాపముల విషయమై ఆయన శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు మీకు 3 విషయాలు మనం గ్రహించగలిగినాం. మొదటిది ఏమిటి మనం చూస్తే ఆయన కరుణాధారమైనాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రస్తుత దుష్టకాలములో నుంచి మనల్ని విమోచించేదాని కొరకు ఆయన శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసయ్య తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని కదా. ఇంకా మాట కూడా అక్కడ రాయబడి ఉంది, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందినాం కదండి. అంటే మన పాపముల నుండి మనం విడుదల పొందినట్లుగా ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రాయశ్చిత్తానికి ఉన్నటువంటి కారణాలు 3. ఇంకోటి కూడా చెప్తాను చూడండి. అదే పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో మరొక మాట ఉంది. ఆ మాట కూడా గుర్తు చేసుకుందాం చూడండి. ఇంకొక మాట అక్కడ ఏం రాయబడిందంటే ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. కలుగును గాక. వీళ్ళ చూడండి ఎంతగా దేవుడు ఇప్పుడు 4 విషయాలు చెప్పారు. మనము ఇప్పుడు పాపం విషయమై కదండి మనకు కావలసినటువంటి ఆధారాలు మనకు 4 దొరికినాయి. మొదటిది ఏమిటి అంటే ఆయన శాంతికరమై ఉండటానికి కారణం మొదటిది ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్తం చేయటానికి కారణం ఏమిటంటే
మొదటిది మనం చూసినాం. ఏమిటది? ఆయన కరుణాధారమైనటువంటి అయినాడు. ఎట్లయినాడు అని మనం చూసినట్లయితే, పూర్వము చేయబడినటువంటి కదండి పాపంలో దేవుడు ఓరిమితో కదండి ఆయన ఉపేక్షించి ఆయనను కరుణాధారముగా మన మీద మనకు ఇచ్చినాడు. ఇది మొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రస్తుత దుష్ట కాలంలో నుంచి మనల్ని విమోచించే దాని కొరకు తను తాను ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు యేసయ్య ఏం చేసినాడు? తానే తన శరీరమందు కదండి ఏం చేసినాడు? తన పాపములను మన పాపములను ఆయన రాను మీద మోసిన వాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికినట్లుగా మనం మూడవదిగా చూస్తాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే, అనీతిమంతులమైనటువంటి మనము నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో ఆయన ఏం చేశాడు? బ్రతికింపబడ్డాడు. మనము కూడా ఆయన నీతిని బట్టి మనం బ్రతికింపబడ్డాం. అందుకని ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడిన మాట ఏమిటంటే, 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, మన అపరాధములను బట్టి మన యొక్క పాపములను బట్టి మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో మనల్ని బ్రతికించను అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోగలుగుతాం. కాబట్టి పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో, యేసయ్య మనకు శాంతికరమై ఉన్నాడు. మనకు శాంతికరమై ఉన్నాడు. అందుకే యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్న మాట, ఆయన చెప్పిన మాట, ఆయన చేసిన వాగ్దానం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం కదండి 14వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, అక్కడ వ్రాయబడిన మాట చూడండి. ఆయన మనకు ఏమి అనుగ్రహించడానికి వచ్చినాడో ఇంకొక మాట, ఇదే మాట చెప్తున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూసారా పిల్లరా ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. కాబట్టి అది లోకములో ఇచ్చే శాంతి కాదు, కానీ ఏ శాంతిని ఇచ్చినాడంటే ఆయన కదండి అక్కడే రాయబడి ఉంది, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లేదు, లోకం ఇచ్చే శాంతి కాదు ఇది కదండి. ఇది తాత్కాలికం, ఈ లోకం ఇచ్చేటటువంటి శాంతి గాని సమాధానం గాని. ఎందుకని కదండి, ఒక సినిమాకి వెళ్ళారు అనుకోండి, 2 గంటలు 3 గంటలు డబ్బులు ఇచ్చాడు కూర్చొని అబ్బా ఎంతో సంతోషిస్తాం. మరలా బయటకు వచ్చిన తర్వాత మనకు మనశ్శాంతి కదా. ఇంకేదైనా తీసుకోండి, వ్యసనాలు, తాగుడు, ఇంకేదైనా కానియచ్చు, అవన్నీ తాత్కాలికమే. అయితే యేసయ్య ఇచ్చేసినటువంటి ఈ శాంతి గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, 14:27లో మనం చూసినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడనీయుడి అంటారు కదా. కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లరా, దేవుడిచ్చే శాంతి ఎంత గొప్పదో, ఆయన ఇచ్చే సమాధానం ఎంత గొప్పదో, దానిని మనం పోగొట్టుకోకూడదు. ఎలాగ పోగొట్టుకోకుండా ఉండగలము అని అంటే, చూడండి యెషయా భక్తుడి మాట చెప్తాడు. యెషయా గ్రంథము చాలా సార్లు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఈ మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందో చూడారా, అక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు రాయబడిన మాట మనకు అక్కడ రాయబడి ఉంది, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఇక్కడ యేసయ్య చెప్పిన దానికి అంతకు ముందే యెషయా ప్రవచనం చూడండి ఎట్లా ఉంది. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవరి మీద కదండి, మనకు శాంతికరమైన ఆ యొక్క యేసయ్య మీద కదండి, కరుణాధారమైనటువంటి యేసయ్య మీద, మన కొరకు ప్రాయచిత్తం చేసిన యేసయ్య మీద మనం ఆనుకుంటే ఏం దయచేస్తాడంట? ఆయన పూర్ణ శాంతి గలవానిగా. అదే ఇక్కడ చెప్పింది కూడా. శిష్యులు కలవరపడిపోతున్నారు, యేసయ్య చనిపోతే మనకి ఇంకెవరు దిక్కు అని అన్నప్పుడు ఆయన యోహాను సువార్తను చెప్తున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుతున్నాను, అనుగ్రహిస్తున్నాను చెప్పి ఇచ్చి వెళుతున్నాను కదా. ఇది లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదు, కానీ నేను అనుగ్రహించే శాంతి ఎంతో గొప్పది. ఆ మాట ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగైతే
సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఇంకా శాంతి సమాధానం లేదా? ఆయన నీ మనస్సు ఆయన మీద ఆనుకునేటట్టు చేయి. ఎలాగా నీ మనసు ఆయన ఆనుకోవటం అంటే నీ మనసులో కదండి, నీ హృదయంలో, నీ తలంపుల్లో అన్నిటిలో కూడా యేసయ్యమే నువ్వు ఆనుకోవటమై, ఇంకేదో కాదు కదండి. అందుకని దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. అంతేకాదు అతడు ఎలా ఉంటాడు అనంటే నీటి కాలువలో యోన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక అతడు ఉంటాడు. ఇది అది అప్పుడు మనం చూసినట్లయితే ఆ చెట్టు ఎలాగా పచ్చగా ఉందో, ఏ ఇబ్బంది లేకుండా కరువు కాటం అనేది తగలకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆ చెట్టు నీటి కాలువ యోన నాటబడి ఉన్నారు. మనము కూడా కాలువ అంటే దేవుని వాక్యం అనే కాలువ దగ్గర మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే అంతకన్నా ఇంకా వేరే సమాధానం ఎక్కడా దొరకదు. ఏ మాటకా మాట, ఏ బాధగా ఆ యొక్క వాక్యము మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే మనకు దొరుకుతాయి. ఆయనే మనతో మాట్లాడతారు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు కదండి. అదే కదా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏమిటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఈ వాక్యం మనతో మాట్లాడి మనల్ని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. ఇప్పుడు ఆయన అదే చెప్పాడు కదా, ఏమిటి? శాంతి మీకు అనుగ్రహించి కదండి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయమును కలవరపడనివ్వండి. ఎందుకంటే నేను శాంతికరమై ఉన్నాను. శాంతికరమై ఉండే నేను శిలువలో ప్రాయచిత్తం చేశాను కదండి. 4 విషయాలు అక్కడ చూసాం మనకు కదండి. ఆయన శాంతికరమై ఎందుకున్నాడు అన్న విషయాన్ని మీకు గుర్తు చేశారు. అందుకని మనము ఎప్పుడూ కూడా ఆయన పూర్ణ శాంతిని మనకి ఇస్తాడు కనుక మన మనసు ఎప్పుడు ఆయన ఆనుకొని ఉండాలన్న సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కదా. అలాగైతే ఇప్పుడు రెండో విషయాన్ని గుర్తు తీసుకుని వస్తాను. ఎక్కడ? యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం చదువుకుందాం. ఏమిటది చూడండి పిల్లరా. అయితే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని ఇంకేమంటున్నాడయ్యా? మనం చూసినట్లయితే మన పాపములకు మాత్రమే కాదు అన్నాడు. పాపములకు మాత్రమే కాదు, ఏమిటి రెండో కారణం? సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. అది కదండి. మొదటిది మనం చూసినప్పుడు మనకు అంటే ముందు విశ్వాసుల గురించి చెప్పాడు, ఈ తర్వాత రెండోది చెప్తున్నాడు. అంటే లోకస్తులందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న సర్వ జనాంగానికి, జనులకు కూడా, ప్రజలకు కూడా ఆయన చెప్తున్నాడు. మనకు మాత్రమే కాదు కదండి, సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడు? ప్రాయచిత్తమై ఉన్నాడు, కరుణాధారమైన బలి అయి ఉన్నాడు, కరుణాధారమై ఉన్నాడు కదండి. ఇలా జ్ఞాపకం చేసుకున్న రెండో మాట ఇది ఇంకా గొప్పది. మనకే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన శాంతికరమై ఉన్నారు. అందరి కోసము ఆయన ప్రాయచిత్తం చేశాడు. పిల్లరా, గుర్తు చేసుకున్నట్లయితే నిజం పిల్లరా. ఎందుకని అంటే ఆయన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్ప పిలుపును పిలిపించాడు. ఎవ్వరు ఇటాటి పిలుపు లేదు, ఇలాంటి ఆహ్వానం లేదు. చూస్తారా నాతో పాటు మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, ఇది అందరము కూడా సువార్త ప్రకటించేటప్పుడల్లా కూడా ఈ మాట మనం వాడతాం. ఏమిటది అని అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. ఏమిటది? ప్రయాసపడి కదా. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు ఇలాగూ ఆయన పిలుపునిచ్చినాడు. ఏమిటది? ప్రయాసపడి భారము సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని ఇస్తాను, శాంతి ఇస్తాను. అలా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ దేవుని బిడ్డ మనకే కాదు సర్వ మానవాళికి ఆయన ఇచ్చాడు. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడు కదండి. ఒక్కసారి మనం చూసినట్లయితే మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. దేవునికి
మహిమ కలుగును గాక. సర్వ మానవాళి కోసం ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు కదా. మనకందరికీ శాంతి సమాధానం ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనకే కాదు, అక్కడ రాయబడిన మాట చూసినట్టయితే సర్వ లోకానికి శాంతి. అందుకని నేను ఈ మాట చెప్తున్నాను. ఏమిటది? ప్రయాసపడి భారము మోయిచున్నా, పాప భారము మోయిచున్నా సమస్తమైన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచినాడు. ఎవరు పిలిచారండి? ఇట్లా ఎవరు పిలవలేదండి. ఏ మహాత్ములు అనబడిన వాడు, దేవుళ్ళని కొలవబడిన వాడు ఎవ్వరూ కూడా ఇలాంటి పిలుపు లేదు. మన యేసయ్య మాత్రమే అలాంటి పిలుపు ఇచ్చినాడు. అంటే ఆయన అందరికీ శాంతికరంగా, అందరికీ కొరకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు కనుక ఆయన పిలవటానికి ఆయనకి అంత అధికారం ఉంది. కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ ఆయన ఏం చేసినాడు అని మనం చూసినట్లయితే, అలాగూ ఆయన పిలవటమే కాదు, ఇంకొక మాట కూడా చేసినాడు. ఏమిటో తెలుసా పిల్లరా? మనం చూసాం ఎందుకు ఆయన పిలిపించినాడు అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇందాక కూడా చెప్పాను ఆ మాట. ఏమిటది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట ఏమిటి అని మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందనట్లు ఆయనను అనుగ్రహించను, మనకు అనుగ్రహించాడు కదండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రతి వాడు అక్కడ రాయబడిన మాట. అక్కడేమో సమస్త జనులారా అన్నాడు, ఇక్కడ అంటున్నాడు లోకమునంతటినీ దేవుడు ప్రేమించినాడు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. ఆ సర్వ సృష్టికర్త కనుక ఆయనే, ఆయన సారూప్యములో మనల్ని నిర్మించుకున్నాడు కనుక, సృష్టించుకున్నాడు కనుక ఈ మానవుడు ఎవ్వడూ కూడా నశించే నరకానికి పోవటం ఆ పరమ తండ్రికి ఇష్టం లేదు. అంతేకాదు ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య కూడా ఇష్టం లేదు. అందుకనే మనందరి కొరకు యేసయ్య శిలువలో ప్రాయశ్చిత్తమైనాడు. ఆయన కరుణాధారమైనాడు ఆయన కదండి, కరుణాధారమైన బలి అయినాడు. కాబట్టి ఇంత గొప్ప స్థితి మనకి ఇచ్చినాడు కనుక అక్కడ అంటాడు పిల్లరా, ఆయన ఏమంటున్నాడు అనంటే, మనకి మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. దానిలాగున మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమి రాయబడి ఉంది అని అంటే మరొక మాట మనం చూడగలుగుతాం. ఏమిటిది అని అంటే, యోహాను సువార్త 4 ఈ పత్రికలో, యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందో చూడండి అయ్యా. 14వ అధ్యాయం 4వ అధ్యాయం. మరియు తండ్రి తన కుమారుని 4వ అధ్యాయం తండ్రి తన కుమారుని ఏమిటికి ఇచ్చినాడు? లోకరక్షకుడుగా మేము చూచి చేస్తున్నాము, సాక్ష్యం ఇచ్చుచున్నాము. భక్తుడైనటువంటి యోహాను చెప్తున్నాడు, తండ్రి ఏం చేశాడంట? తన కుమారుని లోకరక్షకుడిగా పంపించాడు. ఒకరికి ఇద్దరు కాదు కదండి, ఈ లోకములో ఉన్నట్టు సమస్త మానవాళికి ఆయన లోకరక్షకుడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట మన కొరకే కాదు కదండి, సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఆయన శాంతికరమై ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే ఎప్పుడు మనము బాప్తిసమిచ్చు యోహాను కూడా ఇలాగ రాజు అంటున్నాడు. చూస్తారా, యేసయ్యను చూసిన తరువాత ఆయన అన్న మాట చూడండి పిల్లరా. బాప్తిసమిచ్చు యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది పిల్లరా. 1వ అధ్యాయము 29లో ఏమి రాయబడి ఉందో చూడండి. ఎందుకు చెప్తున్నా కూడా అంటే, రెండోసారి మొదటేమో మనకు శాంతికరమై ఉన్నాడు, రెండవది లోకమంతటికీ శాంతికరమై ఉన్నాడు. దానికోసమే ఈ 2వ భాగం తీసుకున్నాను. ఏమిటది అని అంటే, అందరినీ ఆయన పిలిచినాడు, అందరి కొరకు ఆయన శిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు పిల్లరా, బాప్తిసమిచ్చు యోహాను కూడా యేసు ప్రభుని గురించి ఏమంటున్నాడో చూడండి. 1వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటున్నాడు? రాగా ఆయన చూచి ఏమంటున్నాడు కదండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కదండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
జ్ఞాపకం చేసుకుందాం. లోకమంతటికి ఆయన శాంతికరమై ఉన్నాడు. దానికి జవాబులు ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి ఆయన ఏదో కొంతమంది అంటారు కదా, ఆయన ఆ యొక్క పారినోళ్ళకేను లేకపోతే పేదోళ్ళకేను అని అనుకుంటుంటారు. కానే కాదు పిల్లలు, లోకమంతటికి ఆయన శాంతికరమై. దయచేసి ఈ మాట అందరూ గ్రహించాలి. ఎందుకని నేనంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు అని అనంటే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే లోక పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన లోకానికి శాంతికరమైనాడు కదండి. లోకమంతటి కొరకు ఆయన ప్రాయచిత్తమైన, ఆయనే కరుణాధారమైన బలి అర్పించినాడు. ఇన్ని విషయాలు మనం చూడగలుగుతాం. అంతేకాదు పిల్లరా, మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన లోకమంతటికి ఎంతగా ఆయన అయినాడు అని అంటే, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు ఏమంటాడో చూడండి పిల్లరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం పిల్లరా. అక్కడ చూడండి, అందరి కొరకు అన్న మాట చూడండి. అక్కడ మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి అందరి కొరకు, ప్రియులారా అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. బాగా ఆలోచించి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైనటువంటి ఈ యేసయ్య కదండి, ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే ఆ శిలువకు అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం రాబోయే దినాల్లో వచ్చే శుక్రవారం కదా, ప్రభు మన కొరకు బలియాగమైనటువంటి ఆ దినాన 7 మాటలు ప్రభు శిలువలో మాట్లాడిన 7 మాటలు మనం ధ్యానం చేస్తాం కదా. ఒక్కసారి మనం ఆ శిలువను చూసినట్లయితే, ముందుగా ఆ 7 మాటలు ఆయన శిలువలో మాట్లాడక ముందు ఆయన పరిస్థితిని మనం గుర్తు చేసుకున్నాం. ఎంతగా ఆయన మనకు శాంతికరమై ఉన్నాడు, ఎంతగా ఆయన మన పాపంతో కొరకు ప్రాయచిత్తమైనాడు, ఎంతగా ఆయన కరుణాధారమైన బలిగా ఆయన శిలువకు అప్పగించుకున్నాడు. మనం చూసినట్లయితే మన కొరకే కాదు, కానీ సర్వలోకములో ఉన్నటువంటి మానవాళికి అంతటికీ కూడా ఆయన కరుణాధారమైన బలి అయినాడు కదా. పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు కదండి, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు కదా. అందుకే మనం చూసినట్లయితే ఆయన లోకరక్షకుడు కదండి. ఆయన లోకం పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంతేకాదు పిల్లరా, మనం చూసినట్లయితే మరొక భాగాన్ని మనం చూస్తాం. చూడండి, ఇంకో దగ్గర కూడా పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే మరొక మాట అక్కడ రాయబడి ఉంది. ఏమిటది అంటే, ప్రతి మనుష్యుడు ఏం కావాలని అంటే చూడండి పిల్లరా, ప్రతి మనుష్యుడు దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. బాగా వినండి, లోకము అని అందరి కొరకు అని కదండి, లోక పాపములను మోసుకుని పోవు అని ఇన్ని విన్నాం కదా. ఇక్కడ రాయబడిన మాట చూడండి, ప్రతి మనుషుని కొరకు ఏం చేసినాడు? మరణమును అనుభవించినాడు కదండి. సిలువలో ఆయన తన యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చివరి రక్తపొట్టు వరకు కార్చి కదండి ఆయన సిలువలో మరణం పొందినాడు. బాగా చదివినట్లయితే రాయబడి ఉందయ్యా, ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము కదండి. ప్రాయచిత్తమైనాడని రాయలేదు. అవునండి, అనుభవించినట్లు ఆయన అందరి కొరకు సిలువలో ఇదైనాడు కదా. అవును, క్రీస్తు అందరి కొరకు ప్రాయమైన వాడుగా ఈ మాట రాయబడుతా మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి, ఏమి రాయబడుతుందో చూడండి. అక్కడ
ఇంకా వివరంగా రాస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. తన్ను 1వ ఎంత అధ్యాయము అంగీకరించుదో 12వ వచనంలో మనం చూస్తాం కదండి. తన్ను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అధికారం అనుగ్రహించిన అందరికీ ఎవరైతే, ఎందుకని ఈనాడు మరి కొంతమంది నశించి నరకానికి జోగుతూ ఉన్నారు అని అంటే ఏమిటి కారణం అని అంటే పిల్లరా, ఈ యొక్క యేసయ్యను అంగీకరించిన దానిని బట్టి కదండి. ఆయన ఏమై ఉన్నాడు, అందరికీ శాంతికరమై ఉన్నాడు నా సంగతిని గ్రహించక అంగీకరించినందున పిల్లరా ఈ దినాన అనేక కదండి జోగుతూ ఉన్నారు. కారణం అందరికి వరకు ఆయన ప్రాయచిత్తం అయితే, అందరికీ ఆయన కరుణాధారమైన బలి అయితే, అందరికీ శాంతికరమైన వాడుగా అంటే, మరి కొందరు ఏం చేస్తున్నారు అంటే ఈ సత్యాన్ని అంగీకరించలేదు కనుక, స్వీకరించలేదు కనుక వారు ఏం చేస్తున్నారు అని అంటే వారు ఆ యొక్క పాపంలోనే దానికి వలనటువంటి కనుక ఆమెకి అంటే నరకానికి జోగుతూ ఉన్నారని కూడా మనం గ్రహించాలి. అందుకే అక్కడ యోహాను భక్తుడు రాస్తున్న మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏం రాయబడిందనంటే మన కొరకే కాదు కదండి, సర్వలోకం కొరకు ఆయన, సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేస్తాం కదండి. కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఇంకా అక్కడే ఆ మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాలు చదివినట్లయితే అక్కడ మాట చూడండి కదండి. అందరు అంగీకరించరో వారందరికీ ఆయన ఏం చేసినాడు, తన బిడ్డలు అవటానికి అధికారం ఇచ్చినాడు. అయితే 18-19 వచనాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమి రాయబడింది అని మనం చూస్తే కదండి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని రాయబడి ఎవడవని అడుగుటకు తెలియ. అక్కడ మనం చూసినట్లయితే అది మనం గ్రహించాల్సిన వారంగా ఉంటుంది. ఎందుకు అని అంటే కదా, అద్వితీయ కుమారుడే ఆయన అందరికీ బయలుపరిచినాడు. ఈ సత్యాన్ని ప్రియులరా గ్రహించక చాలా మంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచక పిల్లరా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేసినాడన్న సంగతిని గ్రహించక ఈనాడు పిల్లరా దేవుడిచ్చేటటువంటి ఉచితమైన రక్షణను పొందలేకుండా పోతున్నారు. గనుక ఈ సమయంలో ఈ యొక్క 2వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే మనకు శాంతికరమై ఉన్నాడు, ఇది మొదటిది. రెండోది మనం చూసినట్లయితే సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఇంకా చెప్పాలనంటే మనకు కొరకై ఆయన ప్రాయచిత్తం చేస్తున్నాడు సిలువలో. అంతేకాదు కరుణాధారమైన బలిగా ఉన్నాడు. ఇది మనకు మరలా చెప్తున్నాడు. రెండోది సర్వలోకమునకు కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు కరుణాధారమైన బలిగా ఆయన తను అర్పించుకున్నాడు. అంతేకాదు సర్వలోకం కొరకై ఆయన ప్రాయచిత్తమైనాడు కదా. మొదటి దాంట్లో మనం చూసినట్లయితే ఎందుకు ఆయన ప్రాయచిత్తం చేయాల్సి వచ్చిందో కూడా నేను 4 విషయాలు చెప్పాను. మొదటిది మనం చూసినట్లయితే మన ఏమిటి అని అంటే పూర్వము మనం చేసినటువంటి పాపాలను దేవుడు ఓరిమితో ఉపేక్షించి ఆయనను కరుణాధారముగా చేశాడు. ఇది మొదటిది. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రస్తుత దుష్టకాలంలో నుండి మనను విమోచింపవలని మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయచిత్తంగా శిలువలో అప్పగించినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసయ్యే తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకున్నాడు కదండి. అది మూడవది. నాలుగవదిగా మనం చూసినట్లయితే అనీతిమంతులమైన మనము నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో
మనము బ్రతికింపబడ్డాం. ఇది ఈ 4 మన కోసము మనం చేసినటువంటి దాన్ని బట్టి ఆయన ప్రాయచిత్తం చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత రెండవ అంశంగా మనం చూసినట్లయితే ఏమిటి అని అంటే, మనకే కాదు లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి కొరకై ఆయన ప్రాయచిత్తమైనాడు. అందుకే ఆ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమస్త మానవాళిని పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం వహించున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. అంతేకాదు పిల్లరా, ఏమన్నాడు అనంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదు అని అన్నాడు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, ప్రభుని ఎరిగినటువంటి మనము మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు మనను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇలాగూ లోకమును లోకములో ఉన్న సమస్త మానవాళిని పిలిచినటువంటి ఆ ప్రభువు పిల్లరా ఏం చేసినాడు అని మనం చూసినట్లయితే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా బాప్తిసమిచ్చే యోహాను ఆయన పిలిచినాడు కదండి. అంతేకాదు పిల్లరా, ప్రభు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సెలవుకు అప్పగించుకున్నాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, మన కొరకే కాదు, లోకంలో ఉన్నటువంటి అందరి కొరకు ఆయన లోకరక్షకుడుగా ఆయన సెలవులో ప్రాయశ్చిత్తం చేశాడు. శాంతికరమైన బలిగా కదండి, కరుణాధారమైన బలిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇంతటి గొప్ప స్థితి మన కొరకు యేసు ప్రభు చేసినాడు కనుక మనం ఎప్పుడూ కూడా ప్రియరా ఆ శాంతికరమైనటువంటి యేసయ్యను వదిలిపెట్టి మనం పక్కకు తొలగకూడదు. తొలగితే ప్రియరా ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుందో ఇస్కరియోతు యోధ జీవితంలో మనం చూడగలుగుతాం. 3.5 సంవత్సరం కదండి యేసయ్యతోనే ఉన్నాడు. యేసయ్య చేసిన బోధలన్నీ విన్నాడు. యేసయ్య స్వస్థపరిచినటువంటి అనేక మంది జనులను చూశాడు. యేసయ్య పంచి పెడుతూ ఉంటే ఆయన కూడా అందులో పాలిభాగస్తుడైనాడు. అన్నీ చేశాడు. కానీ ఇలా డబ్బుకు దాసోహం అయిపోయి 30 వెండి నాణాలకు యేసయ్యను ఆ శాస్త్రులు పరిశీలిగా వేసినాడు కదండి. యూదులు ప్రేరేపించినారు ప్రభువుకు వ్యతిరేకంగా. దాన్ని బట్టి అతడు లొంగిపోయి కదండి ఏం చేసినాడు అని అంటే 30 వెండి నాణాలకు ప్రభువును అమ్మేసినాడు. ఇష్టమనే తోటలో అతన్ని పట్టించేసినాడు రోమా సైనికులకి. వారు తీసుకుని వెళ్ళి ఆయన ఆ యొక్క పిలాతుకు అప్పగించినాడు. తర్వాత హేరోదుకు అప్పగించినారు. తర్వాత కైపాకు అప్పగించినారు. ఇలాగ ఆయన మరలా పిలాతు దగ్గరికి వచ్చి అప్పుడు ఆ పిలాతు అడిగాడు, ఇతనిలో ఏ దోషము లేదు అని 3 సార్లు అన్నా కూడా వాళ్ళు సిలువ వేయమని కేక వేస్తేనే కానీ ఆయన్ని మాత్రం కూడా విడువలేదు. అంతగా యేసయ్యను అన్యాయపు తీర్పు తీర్చేంత వరకు కూడా వారు వదలలేదు పిల్లరా. అంతేకాదు పిల్లరా, ఆయన అలాగూ ఆ సిలువలో ఆ 3 మేకుల మధ్య వేలాడే ఆ పిలాతు అందరి మెప్పు కోసం ఆయన్ని అప్పగించేశాడు. ముందు భయపడ్డాడు. పిలాతు భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోబాకు కదండి. అప్పుడు భయపడిపోయి ఇంకా నాకు ఇంత సంబంధం లేదని నీళ్లు తెచ్చి తన చేతులు కడుక్కొని వెళ్ళిపోయి వాళ్ళకి అప్పగించేసినాడు. ఇలా అలాగూ అప్పగింపబడినటువంటి యేసయ్య ఆ యొక్క సిలువలో వేలాడాడు. మనందరి కొరకు శాంతికరమైనటువంటి కార్యం చేశాడు. అదే ప్రాయచిత్తమైన బలి, కరుణాధారమైన బలి ఆయన చేసినాడు. అలాగూ చేసి తన రక్తాన్ని కార్చి తన యొక్క ప్రాణాన్ని పణముగా పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఆయన మృత్యుంజయుడిగా లేచి ఇంత గొప్ప కార్యం మన కొరకు చేశాడు కనుక ఈ 2వ వచనంలో ఉన్న మాట చూసినట్లయితే మన కొరకు శాంతికరమైనాడు. అంతేకాదు సర్వలోకముకు ఆయన శాంతికరమైన అనగా ప్రాయచిత్తమైనాడు కదా. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకున్న పాఠం ఒక్కసారి మరలా మననం చేయండి. దేవుడు ఎంత శాంతినిస్తాడు, నా శాంతినే మీకు ఇస్తాను అంటున్నాడు కదా. అంతేకాదు మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే మీ పాప భారమంతా నా మీద వేసేస్తాను, నేను మోస్తాను, మీరు ఎలా ఉంటారంటే మీకు విశ్రాంతినిస్తాను. అది ప్రయాసపడి భారం వహించున్న సమస్తమైన జనులారా ఇచ్చాడు. అందరూ కూడా
ఆ పాప భారం ఉన్న శాంతి లేక సమాధానం లేక ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారందరి విషయమై దేవుడు ఎంతో భారం కలిగిన వాడిని ఆయన ఆ దినాన్ని పిలిచాడు. ఈ దినానికి కూడా పిలుస్తూనే ఉన్నాడు. అలాగైతే ఈ మాటలు వింటున్నటువంటి నీవు అనేకులకు ఈ శాంతికరమైన యేసయ్యను చెప్పి నీవు అనేకులను ప్రభు వైపు తిప్పాలని మనం అందరము కూడా ప్రభు యొక్క పనిముట్లుగా సాధనాలుగా వాడబడాలని ప్రభు పేరట మనం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. శాంతికరమైన అన్నమాట మనకు శాంతికరమే, సర్వలోకానికి కూడా యేసయ్య శాంతికరం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించినగాక. ఇలా జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ప్రభు యొక్క మాటలు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునామలో మీకు అందరికీ వందనాలు. సమయంలో మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు వినిన తర్వాత మీరు ఎవరైనా ఒకటి ప్రార్థన చేసిన తర్వాత ముగించుకున్నాము. అది ప్రత్యేకంగా ఈ వారంలో మనకు శుభ శుక్రవారం ఫ్రైడే 29 ప్రతి సంఘంలో కూడా 10 గంటలకి కూడిక జరుగుతుంది. ఫ్రైడే గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి సంఘంలో కూడా మనకు ప్రత్యేక కూడిక 10 గంటలకు ప్రారంభించబడుతుంది. 7 మాటల మీద, శిలువలో ప్రభు పలికిన 7 మాటల మీద ధ్యానం అనేది జరుగుతుంది. ఇప్పటికే సిద్ధపడుతున్నారని చెప్పేసి నమ్ముతాను. ప్రతి సంఘంలో కూడా ఏ ఏ వాక్యాలు ఎవరెవరు చెప్పాలనేది పేర్లు ఇచ్చి దయచేసి సిద్ధపడాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. తర్వాత 8వ తేదీ రేపు నెల మనకు గాంధీనగర్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. దాంతో 7 సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. తర్వాత ఏప్రిల్ నెల, మే ఈ 2 నెలల లోపల మనం 1 డే రిట్రీట్స్ కొన్ని పెట్టుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాము. మరి ముఖ్యంగా సేవకుల సదస్సు, పాస్టర్స్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది మరి 2వ శనివారం ప్రభు చిత్తమైతే ఉంటుంది. అవన్నీ కూడా మరి అన్న గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది, తర్వాత చెప్తారు. అలాగే ఒక రోజు చిన్నపిల్లలకి సండే స్కూల్ పరిచయం, సండే స్కూల్లో రిట్రీట్ అనేది, తర్వాత ఒక రోజు విమెన్ స్త్రీల పరిచర్య అనేటటువంటిది పెట్టుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాం. తర్వాత యూత్ రిట్రీట్, మరి దేవుడు ఏ డేట్స్ ఇస్తారో దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు సాయం చేస్తే మనం ఇవన్నీ కూడా ఈ 2 నెలల్లో జరుపుకోవడానికి వీలవుతుంది. తర్వాత నెమ్మదిగా ఈ ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత గాస్పెల్ అవుట్ రీచ్, సువార్త సేవను మనం జరుపుకోవడానికి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే అనారోగ్యంగా ఉన్న వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేయండి. జోసేఫ్ అన్న కొరకు, అట్లాగే అయ్యవారి కొరకు బాగా ప్రార్థన చేయండి. కొంచెం బలహీనంగా ఉన్నారు. అలాగే మహిమరాజు ఆయన భార్య లవలమ్మ కొరకు కూడా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సురేష్, సుమా కొరకు కూడా ప్రార్థన చేయండి. సురేష్ కూడా తల నరాలు నొప్పుకుంటుండగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రేమరాజు అన్న కూడా షుగరు కొంచెం అటాక్ అయింది, అన్న కొరకు ప్రార్థన చేయండి. అన్నపూర్ణమ్మ గారు కూడా స్టంట్ వేయబడింది, ఆ సోదరి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఎంతవరకు కాచి కాపాడుతూ వచ్చారు. తర్వాత రాజకుమార్ ఆయన డిఎస్సి రాస్తున్నారు. ఆ డిఎస్సిలో ఆయన సక్సెస్ అయ్యి మంచి పోస్టింగ్ వచ్చేటట్టు మరి సేవలో కూడా సహకరించాలి. 2 ప్యారలల్ గా చేసుకునేటట్టు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే వీరారెడ్డిపల్లిలో ఉండే మురళి కొరకు, సునీల్ అన్న కొరకు ప్రార్థన చేయండి. జయరామయ్య, సహోదరుడు జయరామయ్య కొరకు, పీటర్ పాల్ కొరకు కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుల కొరకు, అలాగే ప్రేయర్ వారియర్స్ 11 గంటలకి, 3 గంటలకి, తర్వాత రాత్రి 9:30 కూడా మేము సహోదరులం కొందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అందరి కొరకు అన్ని విషయాలు మేము 3 సార్లు దేవుని సన్నిధిలో మొరపెడతాం. మరి ప్రత్యేకించి సేవకులు సహోదరులు సాయంత్రం 3 గంటల నుంచి 4 దాకా, 4:30 కూడా అవుతుంది ఒక్కోసారి,
వారు కూడా ఒకవైపు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనా యోధులందరి కొరకు ప్రార్థన చేయండి. మరి మా టీంలో పద్మ, సుప్రజ, అలాగే అరుణమ్మ, శార, సుజాత, పెద్ద సుజాత, మస్తానమ్మ, రేణుక, తర్వాత కళ్యాణి, తిప్పవరపాడు, నేను, మొత్తం 8-9 మంది మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా పొద్దున 11 గంటలకి మీరు జాయిన్ కావచ్చు. ఏ సంఘాల్లో వాళ్ళైతే ప్రార్థన చేస్తున్నారో ఆ సంఘాల్లో బాగా పరిచర్య జరుగుతూ ఉంది. మరి అందుకని ఒక్కొక్క సంఘం నుంచి కనీసం ఒక్కొక్కరన్నా ఉండి ప్రార్థన చేస్తే బాగుంటది అందరి కొరకు. ప్రార్థన ద్వారానే మనం ఈ పని చేయగలుగుతున్నాం, కానీ మన సొంత శక్తి యుక్తులతో అయితే కానే కాదు. అది దేవుడు కూడా చెప్పాడన్నమాట, శక్తి చేత బలం చేత కాదు కానీ నా ఆత్మ చేతనే కార్యాలు చేస్తానని. కాబట్టి ప్రార్థన కొరకు సహకరించాలని ఆశ కలిగిన వాళ్ళు మరి ప్రార్థనలో పాల్గొనాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇవి స్థూలంగా ఉన్నటువంటి ప్రకటనలు. వీటి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి పీటర్ పాల్ ప్రేయర్ చేస్తే మనం ముగించుకున్నాం. వీలవుతుందా? ఓకే. నవీన్, నవీన్ వినిపిస్తుందా? ఆంటీ వందనాలు. వందనాలయ్యా. ముగింపు ప్రార్థన చేయండి, ముగించు. చేస్తా. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వెళ్ళని వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గడిచిన ఈ సమయంలో ఈ లోకంలో ఇప్పుడు దాకా కాచి కాపాడినారు. ఏ ఆయన ఈ సమయంలో నాయన తండ్రి, ఏ ఆయన తండ్రి జీవం ద్వారా నాయన తండ్రి నీ మాటలు అనే అవకాశాన్ని ఇచ్చినారు, నాయన ధన్యతనిచ్చినారు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన తండ్రి యేసయ్యా. నాయన మేము నాయన ఎలా అయితే బ్రతకాలో నాయన తండ్రి, ఈ లోకంలో ఎలా అయితే జీవించాలో మీరు మాట్లాడిన ప్రతి మాటలకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నాయన నా తండ్రి రాత్రికాల సమయంలో నాయన నా తండ్రి అయ్యా నాయన తన జూమ్ మీటింగ్ లో చేరి విన్న ప్రతి బిడ్డ నాయన తన వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ లోకంలో నాయన నా తండ్రి, నాయన నా తండ్రి ఏసయ్యా, నాయన నా తండ్రి అయ్యా, ఈ లోకంలో నాయన నా తండ్రి ఏసయ్యా, నాయన మీరు తప్ప మాకు ఎవరు ఉండరు అయ్యా. నాయన నా తండ్రి నీ ప్రార్థన వల్లనే నాయన నా తండ్రి మేము ఏమైనా పొందుకోవాలంటే నాయన నీ ప్రార్థన వల్ల కనుక నాయన నా తండ్రి, నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన నా తండ్రి నాయన చెప్పిన ప్రతి వాక్యాన్ని నాయన ప్రతి బిడ్డ నాయన జీవితంలో నెరవేర్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా, సహాయం చేయండి నాయన. యూత్ మీటింగ్ లో ఎంతమంది అయితే కావాలో లేకపోయినారో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి. నాయన నా తండ్రి మరొకసారి సమయం అయితే నాయన నా తండ్రి ప్రతి బిడ్డని ఈ యొక్క వాక్యాన్ని వినేదాని కొరకు అవకాశాన్ని దయచేయండి అయ్యా. నాయన మాకు ఇచ్చిన 7 సంఘాల్లో పరిచర్య ఉంటుండగా తండ్రి, ప్రతి పరిచర్యలో నాయన మీరు తోడుగా నీడుగా ఉన్నది ఇంతకన్నా చక్కగా జరిపించండి నాయన నా తండ్రి యేసయ్యా. నాయన సేవ చేస్తున్న ప్రతి బిడ్డలు అయ్యా పేరు పేరందున ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వాళ్ళు చేసే సేవల్లో మీరు తోడుగా నీడుగా ఉన్నది తండ్రి. నాయన తండ్రి 7 సంఘాలు నడిపిస్తున్న మా సంఘ కాపాడి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి. పరిచర్యలోనైనా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆదుకునే సహాయం చేయండి. ఈ లోకంలోనైనా తండ్రి మీరు తప్ప మాకెవరు ఉన్నారు కనుక నాయన తండ్రి, నాయన చెప్పబడిన వాక్యాన్ని నాయన తండ్రి మేము నాయన తండ్రి మా హృదయాల్లో ఉంచుకొని మా ముందున్న సమయంలో విశ్వాసంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా, సహాయం చేయండి. చేరుచిన నాయన ప్రతి బిడ్డ నాయన జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి ఇంకా ఎవరినైనా మేము మర్చుంటే జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన సమయాన్ని చిన్న ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. బాబన్న వందనాలు, నవీన్ వందనాలు, అన్నపూర్ణమ్మ వందనాలు, జయరామన్న, అన్న పీటర్ పాల్ వందనాలు, నందిని వందనాలు.